ఒకవైపు షహీన్ షా అఫ్రీది నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికిస్తున్నాడు. మరోవైపు వరుసగా వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ పీకల్లోతో కష్టాల్లో పడింది. ఇక పాకిస్తాన్ గెలుపు ఖాయం అనుకున్న టైంలో గ్రీజులోకి ఎంట్రీ ఇచ్చాడు ఒక వీరుడు. ఒంటి చేత్తోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే కనీ విని ఎరుగని రికార్డుని క్రియేట్ చేశాడు. 2026 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ సెమీస్ కు దూసుకు వెళ్లింది. సెమీఫైనల్ కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. కానీ ఈ పల్లెకల మ్యాచ్ మామూలుగా జరగలేదు భయ్య. ఒక హాలీవుడ్ థ్రిల్లర్ మూవీని తలపించింది. ఇంగ్లాండ్ గెలుపుతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది? పాకిస్తాన్ ఎక్కడ తప్పు చేసింది? హ్యారీ బ్రూక్ ఎలా చెలరేగాడు? డీటెయిల్ గా చూద్దాం రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఆయబ్, సల్మాన్ ఆగా ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. కానీ ఫర్హాన్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ తరపున ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ అతనే. ఈ మ్యాచ్ లో కూడా 63 పరుగులతో ఆదుకున్నాడు. కానీ అసలు సమస్య మిడిల్ ఆర్డర్ లో వచ్చింది. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మరోసారి ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ వలలో చిక్కుకుని విలవెల్లాడాడు. చివరికి జెమీ ఓవర్టన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. స్పిన్ కు అనుకూలిస్తున్న ఈ పిచ్ పై ఇంగ్లాండ్ బౌలర్ లియామ్ డాసెల్ 3 వికెట్లు తీసి పాకిస్తాన్ నడ్డి విరిచాడు. చివరిలో షాదాబ్ ఖాన్ కొద్దిగా పరుగులు చేయడంతో పాకిస్తాన్ 20 ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగుల స్కోరు సాధించింది. 165 పరుగుల టార్గెట్. ఇంగ్లాండ్ కి స్కోరు పెద్ద లెక్క కాదు అనుకున్నారు అంతా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. గాయం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన పాక్ పేసర్ షహీన్ అఫ్రీది మొదటి బంతికే ఫిలిప్ సాల్ట్ ను గోల్డెన్ డక్ చేశాడు. ఆ వెంటనే ఫామ్ లో లేని జోస్ బట్లర్ ను కూడా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఉస్మాన్ తారిక్ స్పిన్ కు ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చూస్తుండగానే 58 పరుగులకే 4 వికెట్లు. ఇంగ్లాండ్ శిబిరంలో టెన్షన్, పాక్ ఫ్యాన్స్ లో సంబరాలు. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇంగ్లాండ్ కోచ్ బ్రాండన్ మెక్కలం ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ వాడాడు. ఎప్పుడు నెంబర్ 5 లో ఆడే కెప్టెన్ హ్యారీ బ్రూక్ ని ఏకంగా నెంబర్ 3 లో పంపించాడు. ఇక అక్కడ నుండి మొదలైంది బ్రూక్ ఓచకోత. పిచ్ స్పిన్ కు సహకరిస్తున్నా సరే బ్రూక్ ఆడిన విధానం చూస్తే అతను వేరే పిచ్ పై ఆడుతున్నాడా అనిపించింది. షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్, నవాజ్, బౌలర్ ఎవరైనా సరే బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 50 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. ఒక టీ20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. సెంచరీ పూర్తయిన వెంటనే అఫ్రీది వేసిన ఒక పర్ఫెక్ట్ యార్కర్ కు బ్రూక్ అవుట్ అయ్యాడు. పెవిలియన్ కి వెళ్తున్న బ్రూక్ కి అఫ్రీది కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఈ మ్యాచ్ కే హైలైట్. బ్రూక్ అవుట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ విజయానికి కేవలం 10 పరుగులు కావాలి. మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా 3 వికెట్లు పారేసుకున్నారు. 12 బంతుల్లో 6 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయారు. లాస్ట్ ఓవర్ కి 3 రన్స్ కావాలి. చేతిలో 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. గ్రీజ్ లో జోఫ్రా ఆర్చర్, నవాజ్ వేసిన లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే ఆర్చర్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టడంతో ఇంగ్లాండ్ ఊపిరి పీల్చుకుంది. సెమీస్ కు దర్జాగా ఎంట్రీ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్ లో శ్రీలంకను భారీ తేడాతో గెలవాలి. అలాగే మిగతా టీమ్స్ రిజల్ట్స్ పై ఆధారపడాలి. సో అదన్నమాట. ఒంటి చేత్తో మ్యాచ్ ను లాగేసిన హ్యారీ బ్రూక్ సెంచరీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వరల్డ్ కప్ సెమీస్ లో పాకిస్తాన్ కి ఇంకా ఛాన్స్ ఉందంటారా? మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.